విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం అరిలోవా ప్రాంత ప్రజలకు శుభ పరిణామం. రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సహాయం అందిస్తున్న దయామూర్తి, మానవతావాది, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత, తాను చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపు పొంది డాక్టరేట్ అందుకున్న డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాలు, ఆశయాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన చూసి ఆకర్షితుడై ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జననేత జగనన్న సమక్షంలో చేరారు. నాన్న ఏం చేసినా 10 మందికి మేలు చేయాలనే తలంపుతోనే చేస్తాడన్న గట్టి నమ్మకం కొడుక్కి. అందుకే నాన్నగారితో పాటు తాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు హీరో ఉపేంద్ర బాబు. ఈ వార్త తెలిసిన వెంటనే అరిలోవా ప్రాంత ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో కొలువున్న జననేత జగనన్నతో తమ మనసుల్లో అభిమాన నాయకునిగా కొలువైన కంచర్ల అచ్యుతరావు గారు కలవడం తమకెంతో సంతోషంగా ఉందని, ఏ సహకారం లేకుండానే సొంత ఖర్చులతో తమ ప్రాంతానికి లక్షలాది రూపాయలు సహాయం చేసి అందుకున్న తమ నాయకునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా అందితే తమ జీవితాలు సంతోషమయమవుతాయని చెబుతున్నారు. ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఇంత పట్టున్న కంచర్ల అచ్యుతరావు గారింటి నాయకుడు, సంఘ సంస్కర్త తమ పార్టీలో చేరి సహకారాన్ని అందించడం తమకెంతో ఉత్సాహం కలిగిస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పార్టీలో చేరిన మరుక్షణం నుండే డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు పార్టీ విజయం కోసం తనదైన శైలిలో పావులు కదుపుతూ ప్రజల్లో దూసుకుపోతూ విపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అంతే నిజం. అరిలోవాకు గుండె అచ్యుతరావు గారు. అలాంటి వ్యక్తి అండగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపేదెవరు, అడ్డొచ్చేదెవరు? జై జగన్, జై జై జగన్, జై హో కంచర్ల అచ్యుతరావు.